Hello everyone, welcome back to my channel Nursing Tutorials. Hello my dear students, how are you all? Today in this video I'm going to give you one of the most trending and valuable course details. Before starting our video, first tell me how many of you are passionate about food, health and helping others to live a better life? If you have means, then you are in the right place. In today's video, we are going to explore everything you need to know about the BSc Nutrition course, from eligibility and syllabus to top colleges career opportunities. So, anyone are here to plan your future in the health and nutrition field? Make sure to watch till the end. Okay? Don't skip the video. So, as I already told, ఈరోజు మనం వీడియోలో ఒక ట్రెండింగ్ అండ్ వాల్యుబుల్ కోర్స్ అదే బీఎస్సీ న్యూట్రిషన్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నా అని చెప్పా కదా. సో ఈ కోర్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అంటే కెరీర్ స్కోప్, కాలేజెస్, సాలరీస్ అన్నీ కూడా ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకైతే వెళ్ళిపోదాం. First, see, what do you mean by BSc Nutrition? BSc Nutrition is a 3 years undergraduate course. This is a course that teaches you how food affects our body, health, and lifestyle. In this course, you learn about what nutrients our body needs and how to plan healthy diets, how to prevent and manage diseases using food, and more importantly, how to help people to stay healthy through proper nutrition. So, this is about BSc Nutrition. Are you clear? What do you mean by BSc Nutrition? So, BSc Nutrition వచ్చేసరికి 3 years undergraduate course. ఇది వచ్చేసరికి complete science based course and perfect for students who are interested in food, health and helping others to live better lives. Okay, next see, eligibility and course duration. ఈ కోర్స్ని జాయిన్ అవ్వాలి అని అనుకుంటే మీరు ఇంటర్మీడియట్లో బైపీసీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఓకే, సో యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, ఇట్ ఈస్ ఏ 3 years అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్. సో కోర్స్ డ్యూరేషన్ వచ్చేసరికి టోటల్ 3 years. ఓకే, ఈ 3 yearsలో మీకు టోటల్ 6 semesters అయితే ఉంటాయి. సో సైన్స్ బ్యాక్గ్రౌండ్లో కంప్లీట్ చేస్తే ఈ కోర్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఎలిజిబిలిటీ అండ్ కోర్స్ డ్యూరేషన్ క్లియర్ అయింది. బట్ యూనివర్సిటీ ఆర్ కాలేజెస్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందా, లేదా డైరెక్ట్ జాయినింగ్స్ ఆఫర్ చేస్తున్నారా అని అంటే, హియర్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దట్. కొన్ని యూనివర్సిటీస్ వచ్చేసరికి కాలేజ్ బేస్డ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ ఆఫర్ డైరెక్ట్ అడ్మిషన్స్. ఓకే, మెరిట్ బేస్డ్ మీద అయితే డైరెక్ట్ అడ్మిషన్స్ని ఆఫర్ చేస్తున్నారు. Next see, subjects and syllabus of BSc Nutrition. So, as I already told you that it is a 3 years undergraduate course and you are going to appear 6 semesters in that 3 years. So, ఇప్పుడు ఇయర్ వైజ్ ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయో చూద్దాం. ఫస్ట్ ఇయర్ ఫండమెంటల్స్ ఆఫ్ న్యూట్రిషన్, హ్యూమన్ ఫిజియాలజీ అండ్ ఫుడ్ కెమిస్ట్రీ. నెక్స్ట్ సెకండ్ ఇయర్ డైటెటిక్స్, ఫుడ్ మైక్రోబయాలజీ అండ్ కమ్యూనిటీ న్యూట్రిషన్. And the final year, third year. So you are going to learn about therapeutic nutrition, clinical nutrition, including internship and project work. Okay, so మీకు ఈ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఇంటర్న్షిప్ ఆర్ ప్రాజెక్ట్ వర్క్ అయితే ఉంటుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ప్రతి ఇయర్ థియరీ అండ్ ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో బుక్ నాలెడ్జ్తో పాటు ల్యాబ్ అండ్ హాస్పిటల్ ట్రైనింగ్ కూడా మ్యాండేటరీ. Next, top colleges that offering BSc Nutrition course. Here I have given you some of the colleges list. BSc Nutrition ని బెస్ట్ క్వాలిటీలో ఆఫర్ చేస్తున్న కొన్ని టాప్ కాలేజెస్, అది కూడా మన ఇండియాలో ఉన్న టాప్ కాలేజెస్ అయితే లిస్ట్ అవుట్ చేసి ఇచ్చాను. ఫస్ట్, లేడీ ఎర్విన్ కాలేజ్, న్యూ ఢిల్లీ, కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ అండ్ అప్లైడ్ సైన్సెస్. నెక్స్ట్, క్వీన్ మేరీస్ కాలేజ్ located in Chennai, Mount Carmel College, Bangalore, Osmania University, Hyderabad, SNDT Women's University, Mumbai. సో మీ లొకేషన్ని బట్టి మీరు బెస్ట్ కాలేజ్ని చూస్ చేసుకోండి. నెక్స్ట్, ఫీ స్ట్రక్చర్. సో ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి గవర్నమెంట్ కాలేజెస్లో అప్రాక్సిమేట్లీ 5,000 to 30,000 per year అయితే ఉంటుంది. ప్రైవేట్ కాలేజెస్లో మాత్రం ఫీజ్ 50,000 నుంచి 1.5 lakh per year వరకు అయితే ఉండొచ్చు. ఓకే, బట్ రిమెంబర్,
ఇన్వెస్ట్మెంట్ చిన్న అమౌంట్ అయినా అవుట్పుట్ చాలా మంచి స్కోప్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్న్షిప్ అండ్ ప్రాక్టికల్ ట్రైనింగ్. సో ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఫైనల్ ఇయర్లో మీరైతే ఇంటర్న్షిప్ని అపీర్ అవుతారు అని చెప్పి. సో ఫైనల్ ఇయర్లో స్టూడెంట్స్కి హాస్పిటల్ అండ్ ఫుడ్ ఇండస్ట్రీలో అయితే ఇంటర్న్షిప్ కంపల్సరీ ఉంటుంది. ఇన్ దిస్ ఇంటర్న్షిప్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ హౌ టు ప్రిపేర్ డైట్ చార్ట్, పేషెంట్ కౌన్సిలింగ్ అండ్ ఫుడ్ అనాలిసిస్. ఓకే, సో ఈ ఇంటర్న్షిప్లో మీరు డైట్ చార్ట్ ప్రిపేర్ చేయడం, పేషెంట్ కౌన్సిలింగ్ అండ్ ఫుడ్ అనాలిసిస్ అయితే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, కెరీర్ ఆపర్చునిటీస్. అఫ్ కోర్స్ ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకైతే చాలా కెరీర్ పాత్స్ ఉంటాయి. హియర్ ఐ హ్యావ్ గివెన్ యూ సమ్ ఆఫ్ ఇట్. ఫస్ట్, క్లినికల్ న్యూట్రిషనిస్ట్ ఇన్ హాస్పిటల్స్, dietitians in gyms and wellness centers, nutrition educator in schools or NGOs, food safety officer, research assistant, own diet clinic or YouTube channel too. Social media platform is also offering the great career for you. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, గవర్నమెంట్ స్కీమ్స్ లైక్ పోషన్ అభియాన్లో కూడా మీకు జాబ్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, హైయర్ ఎడ్యుకేషన్ ఆప్షన్స్. బీఎస్సీ న్యూట్రిషన్ తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అనుకుంటే అఫ్ కోర్స్ యూ కెన్ పర్సూ ఇట్. ఫస్ట్, ఎంఎస్సీ ఇన్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్. నెక్స్ట్, ఎంఫిల్ or PhD in clinical nutrition, PG diploma in sports or clinical nutrition, MBA in hospital and healthcare management. So these are the higher education options available after BSc nutritionist. ఇవి మీ సాలరీని డబుల్ చేయడానికి అండ్ రీసెర్చ్లో సెటిల్ అవ్వడానికి అయితే హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్, సర్టిఫికేషన్స్ టు బూస్ట్ యువర్ కెరీర్. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ BSc న్యూట్రిషన్ కోర్స్, ఎక్స్ట్రా సర్టిఫికేషన్ కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవి చేస్తే మీకు జాబ్కి ఇంకా ఈజీ యాక్సెస్ అయితే ఉంటుంది. Now see one by one. First, INFS Certified Nutritionist. Next, ISSA Sports Nutritionist. Next, FSSAI Food Analysis Exam. So these are the certification courses to boost your career and gives you easy access to get job. నెక్స్ట్, సాలరీ డీటెయిల్స్. సో ఈ బీఎస్సీ న్యూట్రిషన్ కంప్లీట్ చేసిన తర్వాత సాలరీ ఎలా ఉంటుంది అని అంటే, ఫ్రెషర్కి అయితే స్టార్టింగ్ సాలరీ 2.5 to 4 lakhs per annum. ఓకే, తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ దాదాపు మీరు 6 నుంచి 10 lakhs వరకు అయితే ఎర్న్ చేయొచ్చు. అండ్ దిస్ ఇస్ నాట్ ఫిక్స్డ్ ఇన్కమ్ ఫర్ యూ ఆల్, బికాస్ సాలరీ విల్ బి బేస్డ్ ఆన్ యువర్ క్లయింట్స్. ఓకే, మేబీ దీనికన్నా తక్కువ ఉండొచ్చు, లేదంటే ఎక్కువ ఉండొచ్చు. ఆబ్వియస్లీ తక్కువ అయితే అస్సలు ఉండదు, ఎక్కువే ఉంటుంది, బికాస్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రెండింగ్ అండ్ వాల్యుబుల్ కోర్స్. ఓకే, సో మై డియర్స్, దిస్ ఈస్ ద కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ బీఎస్సీ న్యూట్రిషన్ కోర్స్. ఆర్ యు ఆల్ క్లియర్ అబౌట్ దిస్? హెల్త్ సెక్టర్లో స్టేబుల్ అండ్ మీనింగ్ఫుల్ కెరీర్ కావాలి అని అనుకుంటే డెఫినెట్లీ కన్సిడర్ దిస్ కోర్స్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అని అనిపిస్తే షేర్ చేయండి. If you found this video helpful, please like and comment. And one more important request from my side, if you have any doubts regarding this course or any course which you are interested in, please do comments. And at last, subscribe చేయడం మాత్రం మర్చిపోవద్దు. Bye. Have a nice day. All the best for everything. Choose the best and make your career in what you want.